అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడినా అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు అడగడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. ఆయన లాంటి వ్యక్తిని ఏం పీకేయాడు అన్నప్పుడే చాలా బాధ అనిపించింది. సరే ఓకే, మాకెందుకు లేని ఊరుకున్నాం. చిరంజీవి ఏమయ్యాడు అన్నారు. మీ టాపిక్లో మా పేరు అవసరమా మీకు? మా పేరు మీరు చేయాల్సి ఉందా? ఓకే, చేస్తే చేశారు, దానికి కూడా మాకు అబ్జెక్షన్ లేదు. కానీ మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు. ఏంటి మీ బ్లడ్ వేరు, మీ బ్రీడ్ వేరు? మీరేమన్నా ఆకాశం నుంచి దిగొచ్చారా? లేకపోతే మీరేమన్నా మహారాజా సూర్యవంశీకులా? మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అవమానించి మా బ్రీడ్ వేరు, మా బ్లడ్ వేరు అంటే మా కోపం రాదా? మీ అందరికీ చెప్తున్నాను, మీ ఎవరైతే బాలకృష్ణని అన్నందుకు మీరు ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ నా సమాధానం, ఫస్ట్ అవతల వ్యక్తులు ఎన్ని కామెంట్లు చేస్తారో తెలుసుకోండి. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరా? బ్లడ్ బ్రీడ్ మనుషులు చూస్తారు అసలు? కరెక్టేనా అసలు? అది ఎక్కడో ఆస్ట్రియా లేకపోతే ఇంగ్లాండ్ ఆ ఏరియాలో బ్లూ బ్లడ్ అని చెప్పారు అరిస్టోక్రాట్ ఫ్యామిలీస్. అప్పుడే సామాన్య జనాల నుంచి రెవల్యూషన్ వచ్చి వాళ్ళందరినీ తొక్కేసి ప్రజాస్వామ్యాలు స్థాపించారు. అది మాట్లాడే మాట ఎవరంటే అరిస్టోక్రాట్స్, అంటే ఈ రాజుల యొక్క నిరంకుశతో మాట్లాడిన మాటలు. ఈ మాటలు మీరు మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని చెప్పి మిగతా వాళ్ళని తక్కువగా మాట్లాడితే ఊరుకోం. ఇంతెందుకు, అంత సక్సెస్ఫుల్గా మీ తండ్రి గారిని మీ సొంత బావ వెన్నుపోటు పడిస్తే మీరేం చేశారు? అంత మహానుభావుని పట్టుకుని పెట్టారు కదా, ఏమైంది లైఫ్? ఆయన జీవితం ఏం చేశారు మీరు? తప్పు కదా అది. అప్పుడేమైంది? మీ బ్రీడ్ ఏమైంది? మీ బ్లడ్ ఏమైంది? కన్న తండ్రిని వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చేస్తే మీ ఏం సమాధానం చెప్పారు ఆ రోజు?